అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల మార్పు అన్నది అంత ఈజీ కాదని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. తనని సీఎంని చేయాలని సోనియా గాంధీ వద్దకి జగన్ వెళ్లినప్పుడు ఆయనకి ఎదురైన అనుభవాలే ఇప్పుడు ఎమ్మెల్యేలకి ఎదురవుతున్నాయని ఉండవల్లి తెలిపారు. నాడు జగన్ బాధపడ్డట్టుగానే ఇప్పుడు సీట్ల మార్పు విషయంలో ఎమ్మెల్యేల ఫీలింగ్ ఉందని ఉండవల్లి అన్నారు. అసలు వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకి అధికారం ఎక్కడుందని ఉండవల్లి ప్రశ్నించారు. జగన్ కి వాలంటీర్లకి మధ్యన ఏపీ ప్రభుత్వం నడుస్తోందని ఉండవల్లి వివరించారు. తెలంగాణలో అభ్యర్థుల్ని మార్చక కేసీఆర్, ఏపీలో అభ్యర్థుల్ని మార్చి వైఎస్ జగన్ ఓడిపోయారన్న అపప్రద రాకుండా చూసుకోవాలని ఉండవల్లి సూచించారు. చాలా పెద్దది 100 సీట్లు మారుస్తారని 80 సీట్లు మారుస్తారని మీరు పేపర్లో రాస్తున్నారు. అది నిజమైతే చాలా ట్యాక్ట్ఫుల్గా చేయాలి తప్ప లేకపోతే చాలా వెళ్ళే ప్రతివాడు కొన్ని ఓట్లు తీసుకుపోతాడు. మీ పార్టీకి వచ్చే ఓట్లు కొన్ని తీసుకుపోతాడు. అతను తీసుకుపోయినా పర్వాలేదు, కానీ కొత్తవాడి వల్ల అంత రెట్టింపు ఓట్లు వస్తాయి మనకి అనుకుంటే వీళ్ళు నిర్ణయం తీసుకోవాలి తప్ప మీరు వీడు బాగోలేదు వాడికి బాగోలేదు అని అంటే మాత్రం ఎవరికి బాగుండదు. ఎందుకంటే అంత జగనే కదా. ఎవరన్నా ఎమ్మెల్యేకి ఏమన్నా చేతిలో హక్కులు ఉన్నాయా? ఏం లేవు. జగను డైరెక్ట్ వాలంటీరు. ఆ వాలంటీర్కి టికెట్లు ఇచ్చేస్తే అది వేరే విషయం. వాలంటీర్లుగా ఇస్తున్నాం టికెట్లు అంటే. పార్టీ కార్యకర్తలు పార్టీ ఇది వ్యవహారం లేదు, ముందు నుంచి లేదు జగన్కి. లేకపోయినా ఎలక్షన్ నెగ్గాడు. ఫస్ట్ ఎలక్షన్ 14 ఆల్మోస్ట్ నెగ్గేశాడు, 19 నెగ్గాడు. అందుకని చేసేది నా ఐడియా అయితే మాత్రం డెఫినెట్గా చాలా ట్యాక్ట్ఫుల్గా చేయాలి. దీన్ని ఏం చేస్తున్నారో నాకు తెలియదు, కానీ టిక్కెట్లు మార్చడం అనే ప్రక్రియ మాత్రం టిక్కెట్లు మార్చకపోతే కేసీఆర్ ఓడిపోయాడు, టిక్కెట్లు మార్చి ఇక్కడ ఓడిపోయాడు అన్నది రాకూడదు. దాన్ని జాగ్రత్తగా వాళ్ళు చేసుకోవాలి. సహజంగా జరుగుతుంటాయి టిక్కెట్లు మార్చడం. మాకు ఏసీవీ రెడ్డి గారికి మార్చేసి నాకు ఇచ్చారు టిక్కెట్లు. ఏమైంది? ఓడిపోయాను. ఆయనే ఓడించేశారు. ఆయన ట్యాక్ట్ఫుల్గా పిలిచి చెప్పి, బాబు నీకు ఇంకోటి ఇస్తాం పోస్టు, ఈసారి ఇతని చేయి, ఇవి కారణాలు అని